పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి తీరు మీద, అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి నాయకుల ప్రసంగాల మీద ఎన్నికల కమిషన్ వ్యవహరించినటువంటి తీరు అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చింది. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది అనేటువంటి ఆరోపణలకు తావిచ్చింది. మనం చూసాం. అంతటితో ఆగలేదు. పోలింగ్ జరిగిన రోజు, పోలింగ్ టైం అయిపోయిన తర్వాత పోలైనటువంటి ఓట్ల పర్సంటేజీకి, అట్లానే తుది ఓటింగ్ పర్సంటేజీ ప్రకటించడానికి మధ్య 6 రోజుల నుంచి 10 రోజుల మధ్య సమయం తీసుకున్నారు. ఇది కూడా అనేక సందేహాలు బలపడడానికి అవకాశం ఇచ్చింది. వీటిలో దేనికి కూడా ఎన్నికల కమిషన్ నుంచి సంతృప్తికరమైనటువంటి సమాధానం లేదు. ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి వార్తలు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, వ్యక్తం అవుతున్నటువంటి ఆందోళనలు చూస్తూ ఉంటే ఈ అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. పోలైన ఓట్లకు, కౌంట్ చేసిన ఓట్లకు మధ్యన చాలా పెద్ద తేడా ఉన్నది అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసినటువంటి ఓట్లు 5 లక్షల నుంచి 5,14,00,000 వరకు ఉన్నాయనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అంటే కనీసం 5 లక్షల ఓట్ల తేడా ఉందనే దగ్గర నుంచి 5,14,00,000 ఓట్లు అదనంగా లెక్కించారు అన్నంత వరకు కూడా ఈ అభిప్రాయాలు, ఈ వార్తలు, ఈ ఆరోపణలు మీడియాలో మనం చూస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇంత వస్తూ ఉంటే వీటి మీద స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చి తాను నిష్పక్షపాతంగానే ఎన్నికలు నిర్వహించామని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు లేదా? 5 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఓట్లు అదనంగా పోల్డ్ ఓట్స్ లెక్కించారు అని అంటే 5 కోట్లు అంటే దిగ్భ్రాంతికరమైంది. అదే నిజమైతే అసలు 5 లక్షల ఓట్లైనా తేడా ఎట్లా వస్తాయి అనేది పాయింట్. 5 ఓట్లు తేడా ఎట్లా వస్తాయి అనేది పాయింట్. తేడా వస్తున్నాయంటేనే ఏదో జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానం సహజంగా వస్తుంది. పోల్డ్ ఓట్స్కి, కౌంటెడ్ ఓట్స్కి మధ్యన తేడా ఉండే అవకాశం ఉంది. పోలింగ్ పర్సంటేజీ అదే రోజు ప్రకటించిన దానికి తుది పర్సంటేజీకి తేడా ఉండే అవకాశం ఉంది. అందులో సందేహం లేదు. పోలింగ్ పర్సంటేజీ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అని అఫీషియల్గా చెప్పినప్పుడు సాయంత్రం 5 గంటలకి ఎంత పోల్ అయిందో చెప్తారు. అది మొదటి దఫా చెప్పేటువంటి పోలింగ్ పర్సంటేజీ వివరం. కానీ ఒకసారి 5 గంటల సమయానికల్లా కాంపౌండ్ లోపలికి చేరుకున్నోళ్ళు, వాళ్ళు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా వాళ్ళందరూ ఓటు చేసేంత వరకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రాత్రి 11 అయినా 12 అయినా వాళ్ళందరూ ఓటేసిన తర్వాతనే పోలింగ్ బూత్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా ముందు ప్రకటించిన దానికంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ ఉంటుంది? 1% ఉండొచ్చు, 0.5% ఉండొచ్చు. కానీ 5%, 6% తేడా వచ్చింది. ఇంత శాతం ఎట్లా తేడా వస్తుంది అనేటువంటి ప్రశ్నకు ఎన్నికల కమిషన్ సమాధానం సక్రమంగా లేదు. అంతేకాదు, రాత్రి 11కో 12కో కొన్ని బూతుల్లో ఎక్కువ మంది కాంపౌండ్లో చేరడం వల్ల పోలింగ్ కొనసాగింది. అందుకని తుది పర్సంటేజీ ప్రకటించడానికి కొంత టైం పట్టింది. అంటే ఎంత టైం పట్టాలి? బ్యాలెట్ పేపర్లు వాడినప్పుడే 24 గంటల్లో, మ్యాక్సిమం 48 గంటల్లో ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ చెప్పేవాళ్ళు. కానీ ఈసారి జరిగింది ఏమిటి? ఫైనల్ పర్సంటేజ్ చెప్పడానికి వారం రోజుల టైం ఎందుకు తీసుకుంటుంది? ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కదా, బటన్ నొక్కితే క్షణాల్లో ఫైనల్ ఫిగర్ రావాలి కదా మనకు. ఎప్పుడు ఓటింగ్ కంప్లీట్ అయితే అప్పుడు దాన్ని సీల్ చేస్తారు. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్తో సంతకాలు తీసుకుంటారు. ఫైనల్గా పోలైనటువంటి ఫిగర్ కూడా అక్కడ రాస్తారు. కాబట్టి అది ఎలక్ట్రానిక్ సిస్టమ్ అయినప్పుడు బటన్ నొక్కితే పోలింగ్ అయిపోయినటువంటి నిమిషాల్లో మొత్తం పర్సంటేజ్ చెప్పగలగాలి. లేదు, కొన్ని బూతుల్లోనైనా రాత్రి 12 దాకా 1 గంట దాకా పోలింగ్ అయింది అనుకుంటే తర్వాత రోజు ఉదయం ఫైనల్ ఫిగర్ చెప్పొచ్చు. కానీ వారం రోజుల టైం ఎందుకు తీసుకున్నట్టు, 10 రోజుల టైం ఎందుకు తీసుకున్నట్టు? దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పలేకపోతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అంటున్నాం మనం.
ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మరి క్షణాల మీద సమాచారం ఇవ్వాల్సింది ఎందుకు ఇంత ఆలస్యమైందంటే జవాబు ఎందుకు లేదు? ఇది అనుమానాలకు అవకాశం ఇవ్వదా? ఇప్పటికే ఈవీఎంస్ మీద అనేక అనుమానాలు జనానికి ఉన్నాయి. అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా వాడిన తర్వాతనే మనం వాడాలనా, జపాన్ వాడిన తర్వాతనే మనం వాడాలా, ముందు మనం ఎందుకు వాడకూడదు అనేటువంటి వాదనలు వచ్చినాయి. ఓకే, ముందు మనమే వాడదాం అనుకుందాం. మరి ఇన్ని సందేహాలు వస్తూ ఉంటే వీటికి నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద లేదా? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రధానమంత్రికి బాధ్యత లేదా? ఎన్నికల కమిషన్కు బాధ్యత లేదా? ఇన్ని సందేహాలకు తావు ఏర్పడుతున్నప్పుడు అసలు మౌనంగా ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఏమీ పట్టనట్టుగా ఎట్లా ఉంటారు? 143 కోట్ల మంది ప్రజలను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజాస్వామ్యం మీద, పోలింగ్ జరిగిన తీరు మీద, ఎన్నికలు జరిగిన తీరు మీద విశ్వాసం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎన్నికల కమిషన్ తన పారదర్శకతను తాను రుజువు చేసుకోవాలి కదా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. 5 లక్షల 5 కోట్ల పక్కన పెడితే అసలు తేడా ఎట్లా వస్తుంది? తేడా అంటూ వస్తే పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు తక్కువ ఉండాలి, లేదా సమానంగా ఉండొచ్చు. ఎక్కువ ఉండడానికి అవకాశం ఎట్లా ఉంటుంది? తక్కువ ఎందుకు ఉంటాయి అని అంటే, పోలైన ఓట్లలో ఏదైనా ఒక టేబుల్ మీద పోల్డ్ ఓట్స్కి చివరికి కౌంట్ చేసే రోజు కనపడుతున్న ఓట్లకి తేడా కనపడితే ఆ బంచ్, ఆ ఈవీఎం మిషన్ని పక్కన పెట్టేస్తారు, దాన్ని కౌంట్లోకి తీసుకోరు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం. అట్లా కొన్ని ఈవీఎంస్ని పక్కన పెట్టాల్సి వస్తే ఏమవుతుంది? పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు కొంత తగ్గుతాయి. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వివాదాస్పదమైనటువంటి ఈవీఎంస్ని పక్కన పెట్టడం వల్ల కొన్ని ఓట్లు తగ్గుతాయి. ఎస్, తగ్గొచ్చు. కానీ ఇక్కడ పెరిగినాయి అంటున్నారు. మీడియాలో, కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానల్స్లో, సోషల్ మీడియాలో కొంతమంది 5 లక్షల చిల్లర ఓట్లు తేడా వచ్చినాయి అంటే, కాదు 5,14,00,000 వరకు తేడా వచ్చింది, పెరిగినాయి అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యం. ఎట్లా పెరుగుతాయి? ఇది కదా, ఇది సమస్య. అంటే పోలైన తర్వాత, సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా మధ్యలో దాచిపెట్టిన దగ్గర, స్టోర్ చేసిన దగ్గర ఈవీఎంస్ని ఓపెన్ చేసి అదనంగా ఓట్లు నొక్కారా? ఇలాంటి అనుమానాలు ప్రజలకు వస్తాయి. ఎందుకంటే పోలింగ్ జరిగిన తర్వాత నెల రోజులకు కౌంటింగ్ జరిగింది కాబట్టి మధ్యలో ఇదేమన్నా జరిగిందా అనేటువంటి అనుమానం ప్రజలకు సహజంగా వస్తుంది. లేదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయం చెప్పారు. అవసరమైన ఈవీఎంస్ కంటే ఒక 15% ఈవీఎంస్ అదనంగా పెడతారు. ఏదైనా ఈవీఎం పనిచేయకపోతే అప్పటికప్పుడు దాని స్థానంలో కొత్త ఈవీఎం పెట్టడానికి వీలుగా స్పేర్లో పెట్టుకుంటారు అన్నారు. ఫైనల్గా స్టోర్ రూమ్లో దాచిపెట్టేటప్పుడు ఆ స్పేరు ఈవీఎంస్ని ఈ పోలింగ్ జరిగిన ఈవీఎంస్ని కలిపి పెడతారు అన్నారు. ఒకవేళ అదే జరిగితే స్పేర్లో పెట్టినటువంటి ఈవీఎంస్లో ఏమైనా అదనంగా ఓట్లు గుద్దుకొని ఈవీఎంస్ని ఒకదాని స్థానంలో ఇంకొకటి పెట్టి లెక్కిస్తున్నారా? ఇలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. మరి ఇలాంటి అనుమానాలు ప్రజలకు కూడా కలుగుతాయి కదా. మరి ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంటుంది. ఇలాంటి అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలోనే, అసలు ప్రారంభంలోనే ఈవీఎంస్ మనం నమ్మొచ్చా లేదా అనేటువంటి సమస్య ముందుకొచ్చినప్పుడు కొన్ని పార్టీలు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు పెట్టినాయి. వీవీప్యాట్లు ప్రింటెడ్గా కూడా రావాలి, ఓటేయగానే ప్రింటెడ్గా కూడా ఒక స్లిప్ రావాలి, నా ఓటు దేనికి పడ్డదో ఒక స్లిప్ నాకు రావాలి అని. దానివల్ల ఏమవుతుంది? ఫైనల్గా కౌంట్ చేసినప్పుడు ఏమైనా అనుమానాలు వస్తే, తేడాలు వస్తే, అప్పుడు ఈవీఎంస్లో పడ్డ ఓట్లను ఈ వీవీప్యాట్లు స్లిప్లను పోల్చి చూసేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు తేడా ఏమన్నా ఉంటే బయటపడుతుంది. ఈ కోరికను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఎందుకు తిరస్కరించాలి? పారదర్శకంగా ఉన్నప్పుడు
ఎన్నికలు పారదర్శకంగా నడపాలనుకున్నప్పుడు ప్రజలకు విశ్వాసం కలిగేంత వరకు ఈ పద్ధతిని కొంత అనుసరించవచ్చు కదా. శాశ్వతంగా అనుసరించాల్సిన అవసరం ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు ఈ నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓటింగ్లో వినియోగించడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు అనేటువంటి ఒక విశ్వాసం కలిగేంత వరకు ఆ పని ఎందుకు చేయడానికి అంగీకరించలేదు ఎన్నికల కమిషన్? ఖచ్చితంగా తిరస్కరిస్తున్నారు. ఇదో సమస్య. రెండో సమస్య ఏమిటి? ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో మనం ఓటేసినప్పుడు ఒక గుర్తు మీద వేలు పెట్టి నొక్కినప్పుడు అది బ్యాలెట్ కంట్రోల్ అంటున్నాం. ఆ బ్యాలెట్ కంట్రోల్ సిస్టమ్ నుంచి సంకేతాలు వీవీప్యాట్ దగ్గరికి పోతున్నాయి. వీవీప్యాట్ అంటే మనం నొక్కిన తర్వాత పక్కన నా ఓటు నేను వేసిన గుర్తుకే పడ్డదా లేదా అని మనం చూస్తాం. అక్కడ మనకు కనపడుతుంది, అది వీవీప్యాట్. అక్కడికి సిగ్నల్స్ పోతున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కంట్రోల్ సిస్టమ్, ఫైనల్ కంట్రోల్ సిస్టమ్ దగ్గరికి పోతున్నాయి ఆ సిగ్నల్స్. అంటే ఫైనల్గా ఓటు అక్కడ పడుతుంది. అంటే వీవీప్యాట్ నుంచి ఫైనల్ ఓట్ పడేటువంటి కంట్రోల్ సిస్టమ్కు పోయినప్పుడు ఎక్కడ ఓటు పడుతుందో నిర్ధారించుకోవడానికి నాకు అవకాశం లేదు. ఖచ్చితంగా నాకు వీవీప్యాట్లో కనపడ్డ ఓటుకే పడుతుందా ఫైనల్గా, లేకపోతే ఈడి నుంచి ఆడికి పోయిన తర్వాత వేరే గుర్తుకు పడుతోందా నిర్ధారించుకునేటువంటి అవకాశమే ఈ సిస్టంలో కనిపించట్లేదు. అందుకని కొన్ని పార్టీలు ప్రత్యామ్నాయ ప్రతిపాదన పెట్టినాయి. ఈ సిస్టంలో చిన్న మార్పు చేద్దామన్నారు. మనం ఒక గుర్తు మీద ఓటు నొక్కినప్పుడు అక్కడి నుంచి సిగ్నల్స్ వీవీప్యాట్కి కాకుండా డైరెక్ట్గా ఫైనల్ కంట్రోల్ పాయింట్కు పోవాలి. అక్కడ ఓటు పడాలి. అక్కడి నుంచి వీవీప్యాట్కు రావాలి సిగ్నల్స్. అప్పుడేమవుతుంది, నా ఓటు ఫైనల్గా ఎక్కడ పడిందో, ఎక్కడ నమోదైందో, ఏ గుర్తు మీద నమోదైందో అదే గుర్తు మీద నాకు వీవీప్యాట్లో కనపడుతుంది. అప్పుడు నా ఓటు ఖచ్చితంగా నేను నొక్కిన గుర్తు మీదనే పడ్డది అని నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మార్పు చేద్దామంటే కూడా ఎన్నికల కమిషన్ అంగీకరించట్లేదు. దీనికి ఎందుకు అంగీకరించట్లేదు? సింపుల్గా ప్రోగ్రాంలో చిన్న మార్పే కదా. ముందు వీవీప్యాట్కు పోకుండా సిగ్నల్స్ ముందు ఓటు నమోదయ్యేటువంటి కంట్రోల్ పాయింట్కు పోవాలి. ఈ మాత్రం ప్రోగ్రామింగ్లో మార్పు చేయడానికి ఎందుకు అంగీకరించట్లేదు? ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా అనేక అనుమానాలకు ఇది అవకాశం ఇస్తున్నది ఈరోజు. అందుకని ఇప్పుడు ప్రజలకు సందేహాలు బలపడుతున్నాయి. మొదట వచ్చినటువంటి ఈవీఎంస్ మీద వచ్చినటువంటి సందేహాలు నిజమేనేమో అనేటువంటి అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. అంతేకాదు, అసలు బూత్ వైజ్ ఒక్కొక్క బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలు సీక్రెట్ ఏమీ కాదు. ఆ బూత్లో లెక్కించినప్పుడు ఎన్నికల ఏజెంట్లకు తెలిసే ఉంటాయి అవి. వీటిని వెబ్సైట్లో పెట్టడానికి ఎన్నికల కమిషన్ నిరాకరిస్తున్నది. ఆ వివరాలు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నిరాకరిస్తున్నది. ఇది కూడా అనేక అనుమానాలు బలపడడానికి తావిస్తున్నది. నువ్వు నిష్పక్షపాతంగా ఉంటే, చిత్తశుద్ధితో ఉంటే, ఏ లోపల జరగట్లేవు అని చెప్పేసి గ్యారంటీ ఉంటే మరి బూత్ వైజ్ లిస్టులు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది? ఇక్కడ ఒక చిక్కు వస్తుంది. బూత్ అంటే బూత్లో ఓట్లు చాలా తక్కువ ఉంటాయి. 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. అంటే ఒక గ్రామం లేదా ఒక బస్తీ ఒక బూత్ ఉంటుంది. ఆ గ్రామంలో ఓటింగ్ ఎట్లా ఉన్నది అనేది జనం అందరికీ అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి లోపల ఏమైనా మ్యానిపులేషన్ జరిగితే, ఓట్లు తారుమారు జరిగితే ఈవీఎంస్లో బూత్ వైజ్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఒక గ్రామంలో ఒక పార్టీ బలంగా ఉండి అత్యధిక ఓట్లు దానికే పడతాయని అందరూ అంగీకరించేటువంటి గ్రామంలో ఓట్లు దానికి ఉల్టా పల్టా ఉన్నాయనుకో లెక్కల్లో, అప్పుడు ప్రజలందరికీ అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఏదో జరిగిందని ప్రజల్లో ఆందోళన వస్తుంది. అందుకని ఇలాంటి తేడాలు ఉన్నప్పుడు బయటపడతాయనే దాచిపెట్టడం కోసమే బూత్ వైజ్ ఓటర్స్ లిస్టుని ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదా? ఈ ప్రశ్నకు ఎన్నికల కమిషన్ ఏం సమాధానం చెబుతుంది? ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు పెరుగుతాయి కదా. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే కదా. మరి ఎందుకు ఎన్నికల కమిషను సమాధానం చెప్పట్లేదు? ఎన్నికల కమిషన్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు దాటవేస్తోంది? ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది? ఇవన్నీ కూడా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం.
ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన, పత్రికల్లో వచ్చిన, టీవీల్లో వచ్చిన ఏవో కొన్ని బూతుల్లో లెక్కలు తేడా కనపడబట్టే కదా వాడు బయటకు వచ్చి ఎన్నికల పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు బయట ఓపెన్గా చెప్పబట్టే కదా ఈ తేడాలు కనపడేది. మరి ఎందుకు కనపడుతున్నాయి? వీటిని ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? దేశంలో అనేక ప్రాంతాల్లో వచ్చిన వాటిని ఆయా ప్రాంతాల్లో ఉన్న విలేకరులు పంపినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి ఆ పత్రికలు లేదా ఛానళ్ళు, ఆ సోషల్ మీడియా వేదికలు లేదా యూట్యూబ్ ఛానళ్ళు క్రోడీకరించి ఫిగర్స్ చెప్తుంటారు. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ మీద కలుగుతున్నటువంటి అనుమానాలు, బలపడుతున్నటువంటి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నది. ప్రజాస్వామ్యం మీద విశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నది. ఎన్నికల కమిషన్ ప్రజలకు జవాబుదారీ. ప్రధానమంత్రికి జవాబుదారీ, లేకపోతే అధికార పార్టీకి జవాబుదారీ అనుకుంటే పొరపాటు. ఇది ప్రజలకు జవాబుదారీ. కానీ ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ ప్రజలకు జవాబుదారీ అనుకోవట్లేదు. ప్రజల్లో వచ్చే సందేహాలను ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. మీడియాలో వచ్చేటువంటి వివరాలను ఏమాత్రం లెక్క చేయట్లేదు. తాను చేయదలుచుకున్నది చేస్తాననేటువంటి పద్ధతుల్లో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తూ ఉన్నది. ఇదే మరిన్ని అనుమానాలు బలపడడానికి తావిస్తున్నది. మరి ఇంత మొండిగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నోరు విప్పనప్పుడు మరి దీనికి పరిష్కారం ఏమిటి? కొంతమంది సందేహాలు చెప్తున్నారు. దేశమంతా మొత్తం ఈవీఎంస్లో ఇట్లాంటి మానిపులేషన్స్ చేస్తే అర్థం కాకుండా ఉంటుందా అని. దేశమంతా అన్ని ఈవీఎంస్లో మ్యానిపులేషన్స్ చేసేంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా అనేటువంటి ఇంకొక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతాం. ఓ 5,000 ఓట్ల తేడాతో ఓడిపోతామనో, 10,000 ఓట్ల తేడాతో ఓడిపోతామనో డౌట్లు ఉన్నటువంటి బూతుల్లో, నియోజకవర్గాల్లోనే ఇలాంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సెఫాలజిస్టులు వచ్చారు. సర్వే సంబంధించినటువంటి శాస్త్రీయ పద్ధతులు చాలా డెవలప్ అయి ఉన్నాయి. ప్రతి అభ్యర్థి, అనేక రాజకీయ పార్టీలు తమకు ఓట్లు ఎన్ని పడతాయి, ఎన్ని పడవు అని చెప్పేసి శాస్త్రీయంగా సర్వేలు చేయించుకుంటున్నారు. కాబట్టి ఆ సర్వే ఫలితాల ఆధారంగా 5,000, 10,000, 15,000 తేడాతో ఓడిపోతాము అనుకున్నటువంటి చోట్ల ఇలాంటి మ్యానిపులేషన్స్ చేసే అవకాశం ఉందేమో. సరిగ్గా ఇలాంటి మ్యానిపులేషన్స్కి అవకాశం అధికార పక్షానికే ఉంటుంది కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళకే ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అనుమానాలు సహజంగా వస్తాయి, బీజేపీ మీద అనుమానాలు సహజంగా వస్తాయి, ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అనుమానాలు సహజంగా వస్తాయి. అందుకని ఇన్ని అనుమానాలు వస్తున్నప్పటికీ, ఇంత బలమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నప్పటికీ ఎందుకు ఇంత మొండిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు? ఇలాంటి ఎన్నికల కమిషన్ ప్రజలకు జవాబుదారీ ఉండేట్టు చేయాలన్నా, ప్రభుత్వం దిగి రావాలన్నా ప్రజలు కదలాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం. ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధపడాలి. ప్రజలే ఎన్నికల కమిషన్ను నిలదీయడానికి సిద్ధపడాలి. ఇది కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు లేదా కొన్ని రాజకీయ పార్టీలు స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన ఇది పరిష్కారం అయ్యేది కాదు. ప్రజల్లో కదలిక రాకుండా ఇంత కీలకమైనటువంటి విషయంలో మార్పు రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. ఆ ప్రజలే ఈరోజు కదలాలి, ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అని ఎన్నికల కమిషన్ను నిలదీయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.